తిరుపతి ప్రజల ఆరాధ్య దైవం, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి తాతయ్యగుంట గంగమ్మ జాతర సందడి కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంగళవారం అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొన్ని శతాబ్దాల నుంచి ఈ జాతర వైభవంగా జరుగుతుందని పురాణాలు, ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. వారం రోజుల పాటు సాగే ఈ జాతర తిరుపతి వాసులు ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఒక్కో రోజు ఒక్కో వేషధారణలో భక్తులు ఆలయానికి రావడం విశేషం. ఈ జాతర చివరి 2 రోజుల పాటు భక్తులు విచిత్రమైన రీతిలో వేషాలు ధరించి అమ్మవారిని దర్శిస్తారు. కొందరు అబ్బాయిలు అమ్మాయి వేషాలు వేసుకుని అమ్మవారి సన్నిధికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు. మరికొందరు దెయ్యాలు, పిట్టల దొరలు, పిచ్చివాడిలా వేషధారణ వేసుకుని వస్తారు. ఎవరు ఎలాంటి వేషం వేసినా అమ్మవారి ఆలయం వద్దకు వచ్చి డప్పుల దరువుకి స్టెప్పులు వేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. తిరుపతి వాసులు దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా గంగమ్మ జాతరకు వచ్చి మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది.